అక్కడ పెట్టిన ఆత్మ ఏంటంటే ఆ సూత్రంగా తెస్తా ఉన్నా అదండి గర్భిణీ కాపాడాలి ఆహారం తీసుకుంటే అనేది ఒక అంశంగా చేర్చడం జరిగింది. 4వ అంశం వచ్చేసేటప్పుడు అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లబ్ధి తీసుకోలేకపోతే వయసుకు తగిన బరువు అనేది బరువు లేకపోవడం అంటే లోప పోషణకి గురవు. ఓకే సార్. గౌరవనీయులు ఆహారం తీసుకుంటే అనేది ఒక అంశంగా చేర్చడం జరిగింది. 4వ అంశం వచ్చేసేటప్పుడు ఏప్రిల్ అలాగే మార్చి నెలలో పోషణ పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆహారం మనం తీసుకున్నటువంటి ఆహారంలో చాలా మార్పులు అనేవి వస్తున్నాయి. అంటే ముఖ్యంగా గర్భవతి అలాగే చిన్నపిల్లలు తీసుకోవాల్సినటువంటి ఆహారంలో వైవిధ్యమైనటువంటి ఆహారం తీసుకుంటేనే తల్లి బిడ్డ యొక్క ఆరోగ్యంగా ఉండగలుగుతారనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే వీటిలో మనకి 4 రకాలైనటువంటి అంశాలను ఇవ్వటం జరిగింది. వాటిలో ముందుగా 1000 రోజుల సంరక్షణ ఫస్ట్ పాయింట్ 1000 days కేర్. అంటే ఈ 1000 days కేర్ అనేది ప్రెగ్నెన్సీ మొదలుకొని బిడ్డకి 2 సంవత్సరాలు వచ్చే కాలాన్ని 1000 days కేర్ అంటారు. అంటే ఈ టైంలో మంచి ఆహారము, అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ ఇలాంటి ఆహారం తీసుకుంటే గనక బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఒక గర్భిణి 10 నుంచి 12 kgs బరువు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే బిడ్డ పుట్టిన వెంటనే 3 kgs బరువు ఉండి బిడ్డ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఇలాంటి టైంలో మంచి ఆహారం తీసుకోవాలి. దాంతో పాటుగా హెచ్పి లెవెల్స్ అంటే రక్తహీనత లేకుండా బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ శాతము 11 నుంచి 13 గ్రాములు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిడ్డ పుట్టిన కమిషనర్ గారికి అందరికీ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇప్పుడు మేడం గారు అన్నీ చెప్పారు. మళ్ళీ మీ మీద కొత్తగా చెప్పడం కాదు. కాకపోతే ఇప్పుడున్న ఆడవాళ్ళకి పాతకాల ఆడవాళ్ళకి ఒక చిన్న వేరియేషన్ ఒకటే చెప్పగలుగుతాను. అది నాకు తెలుసు కాబట్టి మేము ప్రత్యక్షంగా చూసాం. గతంలో చిన్నప్పుడు మా చెల్లి ఉండేది, మా తమ్ముడు ఉండేవారు. మా అమ్మగారు ఎప్పుడైనా బయటకు వెళ్తే ఆ చిన్నపిల్లలప్పుడు పక్కింటి అమ్మ వచ్చి పాలు ఇచ్చేసేవారు వీళ్ళు ఏడుస్తుంటే. అట్లాగే వాళ్ళు బయటికి వెళ్తే మా అమ్మగారు వాళ్ళకి పాలు ఇచ్చేసేవారు. ఇప్పుడు రోజుల్లో ఎవరో ఆడవాళ్ళకి వాళ్ళ బిడ్డలకే వాళ్ళు పాలు ఇవ్వడానికే చాలా బాధగా ఉంది. అంటే అది ఊరికి నేను గుర్చేస్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఆ రోజుకి ఈ రోజుకి. ఇప్పుడు ఏంటంటే ఏదో ఆరోగ్యం చెడిపోతానో లేకపోతే అన్నం తగ్గిపోతున్నానో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మీరు ముందుగా వారికి ఆ అవగాహన కల్పిస్తే మంచిదని నేను ఈ సభను తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శాసనసభ్యులు శ్రీ వడేటి చంటి గారికి, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, అలాగే గౌరవ కమిషనర్ గారు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ బాబు గారు, పీడీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరి మహిళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పోషక ఆహార లోపం వల్ల పిల్లలందరూ కూడా మరి తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి మరి వారికి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ఐసిడిసి ద్వారా మరి దాదాపుగా 8వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు
పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు ముగింపు సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు, ఇప్పుడే పీడి గారు వివరించడం జరిగింది. పోషకాహార లోపం వల్ల మరి పిల్లలు ఎదుగుదల తక్కువగా ఉండటం కానివ్వండి, వాళ్ళు రక్తహీనతకి గురవుతూ మరి ముఖ్యంగా పుట్టినటువంటి పిల్లలు సరిగ్గా బరువు ఉండకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటూ కూడా తల్లి పాలు బిడ్డకి ఎంతో అవసరం. మరి అన్నీ కూడా అవగాహన చేసుకొని మీరందరూ కూడా మంచి పౌష్టికాహారం మీ అందరికీ కూడా అందించాలని ప్రభుత్వం ఉద్దేశం. మరి మీ ఇంటి దగ్గర అయితే మీరందరూ కూడా సరిగ్గా పోషకాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఒక పూట మరి అందరికీ కూడా పోషకాహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా చక్కటి అవగాహనతో మంచి పోషకాహారాన్ని తీసుకొని మీరందరూ కూడా మరి ఇంకా తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసి వారందరూ ఆరోగ్యంగా ఉండేందుకు భావి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దేందుకు మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వర గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే పీడీ గారికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన మహిళా అందరికీ కూడా నమస్కారాలు తెలియవస్తున్నాను. మరి 7వ పౌష్టికాహార పక్షోత్సవం సందర్భంగా మరి ముగింపు ఈ రోజు చేస్తున్న సందర్భంగా మరి మీ అందరితో కూడా ఒక్కసారి పౌష్టికాహారం గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పౌష్టికాహారం వల్ల ఏ మేలు జరుగుతుందని మీరు అందరూ కూడా చూశారు. గతంలో మరి 50 సంవత్సరాల క్రితం ఏ విధమైన పోషక విలువలు ఉండేవి, ఈ రోజు మరి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారని మీరు అందరూ కూడా చూస్తున్నారు. తల్లిపాల కంటే అసలు ఆరోగ్యమైనది ఇంకోటి లేదు. మరి పప్పు ఉమామహేశ్వర గారు మహిళలు ఏమని అనుకుంటారన్న ఉద్దేశంతో పొడి మాటలుగా చెప్తారు, కానీ డెఫినెట్గా అందం అనేది ఎవరికి కూడా, శ్రీమూర్తికి ఎవరికి కూడా ఇదవదు. బిడ్డ భవిష్యత్తు కావాలనుకుంటే తల్లిపాలు ఇచ్చిన రోజునే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేది సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఆలోచన పెరుగుద్ది, ఆలోచన పెరిగితే మేధావి అవుతాడు. తల్లులంతా అదంతా గుర్తు పెట్టుకుంటే డెఫినెట్గా పిల్లల పౌష్టికాహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి తల్లి పాలు ఇవ్వకూడదు అన్న రోజున మనం వేడి ఎవరికైనా ఉన్నప్పుడు దానికి ఏదైనా పెట్టించవలసిన పరిస్థితి వస్తే దానికి అప్పుడు ఏదైనా పోత పాలు పెట్టించడం జరుగుతుంది. కానీ డెఫినెట్గా తల్లి కూడా పౌష్టికాహారం తింటూ ఉంటే ఆ సమస్య అనేది రాకుండా ఉంటాయి. మీ అందరూ చూసే ఉంటారు, ఇందులో చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మనం చిన్నప్పుడు మరి ఎప్పుడైతే 50 సంవత్సరాల క్రితం మరి ఉగ్గు గిన్నెలు ఉండే, ఏదైనా మందు వచ్చిందనంటే జబ్బు వచ్చిందంటే ఉగ్గు గిన్నెతో పోసేవారు. అసలు ఉగ్గు గిన్నెలు వాళ్ళు ఎక్కడ కనిపించట్లా. అలాగే మరి శరీరానికి నూనె రాసి సున్నపిట్టు పెట్టేవారు. వాళ్ళు ఎవరు పెడుతున్నారన్నా ఎవరు పెట్టట్లా. మరి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ రోజుల్లో మనం అందరం ఈ రోజున 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ రోజున ఆ సూత్రాలు పాటించబట్టి మనం ఇలా ఉన్నాం. ఇవాళ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫుడ్స్ తింటూ అనేక సమస్యలు వచ్చు. రోజు హాస్పిటల్ తిరిగే వాళ్ళు 20 ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా ఇవాళ ఏదో జబ్బు వచ్చిందన్న ఉద్దేశంతో హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నారు. మనం 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెరిగినప్పటికీ ఆ రోజున ఏదైనా వస్తే ఒక జ్వరం తప్పితే రెండోది వచ్చేది అనేది కాదు. అలాగే వాడకాలు కూడా అనేక విధాలుగా పెరిగిపోవడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ లో ప్రతిదానికి కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లో ఏది చూసినా సరే ప్లాస్టిక్ ప్లేట్లో తినడం అలవరుచుకుంటున్నారు. వేడి పదార్థం ప్లాస్టిక్ తగిలితే ఎంతో కొంత అది శరీరానికి తగ్గుతుంది, అది ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని నిరోధించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అనేక పదార్థాలు తెచ్చారు. నేను కూడా బయట తిన్నా, లోపల కూడా తిన్నా. మరి మీరందరూ కూడా దాన్ని అవగాహన చేసుకుని ఏదైతే మనకి పౌష్టికాహార లోపాలు పోతున్నాయో దాన్ని మళ్ళీ కూడా పునరుజ్జీవం చేయాలి అనుకుంటే దీనికి మీరందరూ కూడా అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నం చేయాలని మీడియా ద్వారా అందరికీ తెలుస్తున్న ఉద్దేశంతోనే మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఈ గుడ్లు ఇవ్వడం కానీ ఈ కానీ ఎవరికి ఉండే కాదు. ఈ రోజున ప్రభుత్వమే ఆ సహకారం అందిస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకుని డెఫినెట్ గా పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం మీరందరూ కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.